శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియచేయడానికి ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. రేపటి రోజున అందరికీ కూడా తెలిసినటువంటి విషయము, తెలియని వాళ్ళకి కూడా అందరికీ ఇప్పుడు తెలియచేయాలి అనుకుంటున్నానండి. అద్భుతమైనటువంటి వరాలను కురిపించేటువంటి ఎంతో శక్తివంతమైనటువంటి చొల్లంగి అమావాస్య అనేది మనకి ఈ నెల 18వ తారీఖున ఆదివారం రోజున కలిసి వస్తుంది. అందరికీ కూడా తెలుసు, ఆదివారం అమావాస్య అనేది అతీంద్రియమైనటువంటి శక్తులు కలిగినటువంటి రోజని. అలాగే మనకి ఈ యొక్క అమావాస్య ఏదైతే ఉందో దీనిని చొల్లంగి అమావాస్య అని కూడా పిలుస్తారు. చాలా శక్తివంతమైనది. ఆ సమయంలో మకర రాశిలో పంచగ్రహ కూటమి రోజున పాటించవలసినటువంటి చిన్న చిన్న కొన్ని పరిహారాలు అవేమిటి అనేది మీకు ఈరోజు తెలియచేస్తూ ఉన్నానండి. చాలామందికి తెలుసు, మనకి ఏదైనా అనారోగ్యంగా ఉన్నా, ఏదైనా జాతకపరమైనటువంటి సమస్యలు ఉన్నా కానీ ఈ రోజున మనం చేయించుకునేటువంటి పూజల వలన ఎంతో మేలు కలుగుతుందని, 100కి 100% మేలు అనేది కలుగుతుంది. ముఖ్యంగా నరదిష్టి, నరఘోష నివారణకు ఈ అమావాస్య రోజున సాయంత్రం పూట ఒక్క కొబ్బరికాయని, నిమ్మకాయలని, 2 ఎండుమిరపకాయలను ఇంటి గుమ్మానికి కనుక కట్టినట్లయితే మీ ఇంటికి ఉన్నటువంటి నరదిష్టి అనేది తొలగిపోతుంది. అలా ఇంటికి తిప్పివేసిన తర్వాత, అంటే మనం వీటినైతే గుమ్మానికి కడుతూ ఉన్నాం కదా, ఒక్క కొబ్బరికాయని మాత్రం ఇంటికి దిష్టిలాగా తీసివేయాలన్నమాట. తీసిన తరువాత దానిని ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో, అంటే బయటవారు కూడా తొక్కకుండా ఉండేటువంటి ప్రదేశంలో పడవేయండి. ఎందుకు అంటే కనుక దానిని మనం వేసిన చోట వేరొకరి తొక్కితే వారికి కూడా మన ఇంటికి ఉన్నటువంటి దిష్టి అనేది తగులుతూ ఉంటుంది. ఇది సనాతన ధర్మం నుంచి వస్తున్నటువంటి ఆచారం. కాబట్టి ముందుగా చెప్పినటువంటి ఈ యొక్క నిమ్మకాయను, ఎండుమిరపకాయలు వీటిని మాత్రం ఇంటి గుమ్మానికి, సింహ గుమ్మానికి కట్టండి. అలాగే కొబ్బరికాయతోటి దిష్టి తీసివేసి ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో కొట్టేసి రావాల్సి ఉంటుందన్నమాట. అయితే ఈ రోజున మనకి లక్ష్మీ కటాక్షం కలగటానికి మనం చేసుకోవలసినటువంటి పూజా విధి విధానం ఏమిటి అనేది కూడా తెలియచేస్తానండి. అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం కలగటం కోసం ఆ అమ్మకి ఇష్టమైనటువంటివి ఏ విధంగా మనం ఈరోజు ఆ అమ్మ పూజలో పెట్టుకోవాలి, మనం ధనాన్ని నిల్వ ఉంచేటువంటి కబోర్డ్లో, బీరువాలో, ఎక్కడైనా సరే ఏ వస్తువుని ఉంచటం వలన లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మీకు ఇక్కడ తెలియజేయబోతూ ఉన్నాను. ముందుగా ఎవరైనా సరే మన ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. అయితే ఈ రోజున సాయంత్రం వేళ మాత్రం ఖచ్చితంగా ఇంటి గుమ్మం దగ్గర 2 తమలపాకులను అటు ఇటు గుమ్మానికి పెట్టి ఉంచాలి. అంటే వాకిలి దగ్గర ఆదరి వైపు ఒకటి, ఈదరి వైపు ఒకటి పెట్టాలన్నమాట. దాని మీద రాళ్ల ఉప్పు పోసి ఉంచాలన్నమాట. అంటే ఇది మనకి అమావాస్య రోజు చేయటం వలన ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది. మన చేతితో పిడికెడు తీసుకొని ఆ యొక్క తమలపాకుల పైన ఈ యొక్క రాళ్ల ఉప్పు అనేది వేయండి. వేసిన తరువాత అలా వేయలేము, మాకు ఇబ్బందిగా ఉంటుంది, అందరూ తిరుగుతారు అనుకున్న వాళ్ళు ఏదైనా ఒక కప్పు లాంటిది, ప్లాస్టిక్ మనం టీ తాగే కప్పులు లాంటివి ఉన్నా పర్వాలేదండి, దాని నిండుగా ఉప్పు అనేది వేసి ఆదరి పక్క ఈదరి పక్క పెట్టండి. అలా వేసిన తరువాత నల్ల నువ్వులు వేసినటువంటి ప్రమిదలు పెట్టి, ఇప్పుడు మనం దీపారాధనకి ఎలా అయితే వెలిగిస్తామో అలా 2 ప్రమిదలను తీసుకోండి. దానిలో కొద్దిగా నల్ల నువ్వులను వేయండి. వేసిన తరువాత నువ్వుల నూనెను వేసి ఒత్తులు వేసుకోండి. వేసి ఈ దీపాలను వెలిగించి మీ యొక్క ఇంటి గుమ్మానికి ఆదరి పక్క ఈదరి పక్క పెట్టండి. ఇలా పెట్టడం వలన మీకు నరఘోష అనేది తగ్గుతుంది.
మనకి ఈ కూటమిలో లక్ష్మీకారకుడైనటువంటి శుక్రుడు, ధనకారకుడైనటువంటి బుధుడు కలిసి ఉండటం వలన ఇది ధనప్రాప్తికి మంచి సమయం అన్నమాట. అంటే మనకి లక్ష్మీ కటాక్షం కలగాలి అన్నా, ధనానికి కారకుడైనటువంటి బుధుడు కూడా కలిసి రావాలి అన్నా కూడా ఈ విధమైనటువంటి దీపారాధన అనేది మనం ఉప్పు పోసినటువంటి ఆ యొక్క ప్లాస్టిక్ కప్ అయినా సరేనండి, ఆ కప్పు పైన ఈ విధమైనటువంటి దీపాలను వెలిగించి ఇంటి సింహం ద్వారం వైపు 2 పక్కల కూడా ఉంచుకోవాలన్నమాట. అలాగే ఆ రోజు సాయంత్రం అంటే రేపటి రోజు సాయంత్రం పూట మీకు అవకాశం అంటే మాకు చదవటానికి వస్తుందమ్మా అనుకున్న వాళ్ళు కనకదార స్తోత్రాన్ని చదవండి. లేదంటే మహాలక్ష్మి అమ్మవారి యొక్క అష్టకమైన పఠించుకోవచ్చు. ఇవన్నీ కూడా రావమ్మా మేమేమీ చదువుకోలేదు అనుకున్న వాళ్ళు ఓం మహాలక్ష్మి అయి నమః, ఓం మహాలక్ష్మి అయి నమః అనేటువంటి అమ్మవారి యొక్క దివ్య అద్భుతమైనటువంటి మంత్రాన్ని 108 సార్లు చదువుకోండి. ఇలా చేయటం వలన ఖచ్చితంగా మీ ఇంటికున్న నరదిష్టి, నరఘోష అనేవి తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. ఈ రోజునే ఈ విధమైన పరిహారం ఎందుకు మనకి వస్తున్నటువంటి ఈ అమావాస్య చాలా చాలా అరుదైనటువంటి అతీంద్రియ శక్తులు కలిగినటువంటి అమావాస్య కాబట్టి ఈ రోజున ఈ విధమైనటువంటి పరిహారాన్ని చేసుకోవాలి. అలాగే సాయంత్రం పూట రాత్రివేళ కానీ లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలి అంటే కనుక ఒక 5 పసుపు కొమ్ములను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి లక్ష్మీదేవి యొక్క పటం ముందు ఉంచి పూజించి ఆ తరువాత మన బీరువాలో కనుక పెట్టుకున్నట్లయితే అది ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది. అలాగే మిరియాలతో చేసిన గారెలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే లక్ష్మీ కటాక్షం మరియు ఆరోగ్యం అనేది చక్కగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రోజున ఎవరికైనా సరే ఎలాంటి సమస్యలు ఉన్నా జీవితంలో ఉండేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలి అంటే కనుక ఖచ్చితంగా రేపటి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు చెప్పిన విధమైనటువంటి పరిహారాన్ని చేసుకోండి. అలాగే లక్ష్మీదేవి పూజ అనేది కూడా చేసుకోండి. ఈ వీడియోలో మీకు ఇంకా ఏదైనా సందేహం ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. మనకి రేపటి రోజున ఎవరికైనా అవకాశం ఉంది, కుదురుతుంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సముద్ర స్నానం అనేది ఆచరించవచ్చు. అలా చేయలేము అనుకున్న వాళ్ళు మీరు స్నానం చేసేటువంటి నీటిలో మీ ఇంటి దగ్గర ఏదైనా బకెట్లో అయినా సరే స్నానం చేసేటువంటి నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు, అదే దొడ్డు ఉప్పు అని అంటారండి, ఆ ఉప్పును కానీ చిటికెడు పసుపును కానీ వేసుకొని మీరు స్నానము చేయటం వలన మీకున్నటువంటి ఎలాంటి అనారోగ్య సమస్యలైనా కానీ, ఆర్థిక సమస్యలైనా కానీ, ఆరోగ్యపరమైనటువంటి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. ఇదైతే చాలా చాలా ముఖ్యమైన విషయం అండి. పిల్లలకి కూడా ఈ విధమైనటువంటి స్నానం చేపించటం వలన వారికి ఉన్నటువంటి దృష్టి దోషాలు అనేవి తొలగిపోతాయన్నమాట. పిల్లలు ఎవరైనా సరే బలహీనంగా ఉన్నా లేదా అనారోగ్యంగా ఉన్నా కూడా రేపటి రోజున వారికి ఒక కోడిగుడ్డును తీసుకొని దానికి కాటుకతో చుక్కను పెట్టి ఆ యొక్క కోడిగుడ్డును పిల్లలని వాకిలి దగ్గర కూర్చోపెట్టి ఆ కోడిగుడ్డుతో దృష్టిని తీయటం వలన పిల్లలకు ఉన్నటువంటి నకారాత్మక శక్తి అంటే వారిపై ఉండేటువంటి చెడు శక్తి కావచ్చు, లేదా నరదిష్టి, నరఘోష, పిల్లలు ఎక్కువగా ఏడవటం లాంటివి కూడా మొత్తం తొలగిపోతాయన్నమాట. రేపటి రోజున చాలా విశేషవంతమైనటువంటి అమావాస్య. ప్రతి ఒక్కరూ కూడా దీనిని వినియోగించుకొని మీకున్నటువంటి సమస్యలు తొలగిపోవాలి అన్నా, లక్ష్మీ అనుగ్రహం కలగాలి అన్నా, మీ ఇంటికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అనుకున్నా కానీ, పిల్లలపై ఉన్నటువంటి చెడు దృష్టి తొలగిపోవాలి అన్నా కూడా ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలతో మీ జీవితంలో ఎంతో అద్భుతం అనేది వస్తుంది. అలా కాకుండా నిత్యం ఇంట్లో గొడవలు జరుగుతూ ఏదో ఒక సమస్యలు వస్తూ ఏదో ఒక రకమైనటువంటి బాధలు కలుగుతున్నాయి, ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయాము అనుకున్న వాళ్ళు మాకు తెలిసినటువంటి ఒక గురువుగారు ఉన్నారండి. ఆ గురువుగారి నెంబర్ అనేది మనకి పోస్టుల్లో షార్ట్లో వస్తుంది. ఖచ్చితంగా అవకాశం ఉంటే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి. మీ చేయి ముఖము అనేది చూడకుండా 1 గంటలో మీ సమస్యకు పరిష్కారాన్ని తెలియజేస్తారు.